ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలతో ఒక ఫోటో మారింది. ఇదే ఇప్పుడు వైరల్ అయింది. కేటీఆర్ విమర్శల తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ దిద్దుబాటు చేసుకున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి భారత సాంస్కృతిక వైభవం పేరుతో ఒక ఫోటో అందజేశారు. అందులో తెలంగాణ పటం లేకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా హైదరాబాద్ వచ్చి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును కలిసి మాధవ్ భారత సాంస్కృతిక వైభవం పేరుతో ఫోటో అందజేశారు. తాజా ఫోటోలో మాత్రం తెలంగాణ రాష్ట్రం పటం ఉంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. కేటీఆర్ విమర్శలు పనిచేయడంతో మాధవ్ దిద్దుబాటు చేసుకున్నారని అనుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలతో ఒక ఫోటో మారినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు అధ్యక్షులుగా ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు. తెలంగాణకు రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ కు మాధవ్ అని బీజేపీ అధిష్టానం ఎన్నిక ద్వారా వారిని ఎంపిక చేయడం జరిగింది. దీంతో మన రీసెంట్ గా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ని కలిసిన సందర్భంగా భారత సాంస్కృతిక వైభవం పేరుతోటి దేశంలో ఉన్నటువంటి వివిధ సాంస్కృతిక ప్రదేశాల ప్రత్యేకతను సహకరించుకున్నటువంటి ఒక భారత సంబంధించినటువంటి ఒక భారత్ ఫోటోను ఒక దగ్గర ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. అందులో తెలంగాణ ఫోటో లేకపోవడంతో కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడం లేదా, ఎందుకు ఇలా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ గా రాజకీయ దుమారం ఎరిగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు ఉన్నటువంటి మాధవ్ తెలంగాణ ఫోటో లేనటువంటి భారతదేశ పటాన్ని నారా లోకేష్ కి ఇవ్వడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి హైదరాబాద్ కు వచ్చినటువంటి మాధవ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు అదే ఫోటోను, తెలంగాణ మ్యాప్ ఉన్నటువంటి ఫోటోను గుర్తిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక వైభవం, తెలంగాణలో ప్రత్యేక దేవాలయాలు, ప్రత్యేక సాంస్కృతిక ఫోటోలు ఉన్నటువంటి ప్రత్యేక ఫోటోను రామచంద్రరావుకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ మొత్తం ఉన్నటువంటి సాంస్కృతిక వైభవం ఫోటోలో గతంలో తెలంగాణ మ్యాప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండేది. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేరువేరుగా చేసినటువంటి మ్యాప్ తో ఇచ్చారు. ఇందులో తెలంగాణకు ప్రత్యేకంగా ఎల్లో పెయింటింగ్ చేసినటువంటి ఎల్లో మ్యాప్ తో ఉన్నటువంటి పెయింట్ ఉన్నటువంటి ఫోటోను ఇవ్వడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కావాలని చెప్పేసి కూటమి సర్కార్ గుర్తుగా ఎల్లో ఫోటో ఉన్నటువంటి ఫోటోను బీజేపీ రామచంద్రరావుకి ఇచ్చారా అని చెప్పేసి కూడా మరొక చర్చ మొదలైంది. దీంతో బీజేపీ నేతలు మాత్రం ఎల్లో అనేది కూడా కొంత శుభ సూచకం, అందుకోసమే తెలంగాణకు ఎల్లో ఒకవైపు గుర్తుతోని చేశారు మ్యాప్ లో, అదేవైపు ఆంధ్రప్రదేశ్ కు కొత్త పాడి పంటలతో ఉన్నటువంటి మ్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా వారు సమర్థించుకుంటున్నారు. మొత్తానికైతే కేటీఆర్ ట్వీట్ తర్వాత ఒకవైపు మాధవ్ తనను తాను సవరించుకొని కొత్త ఫోటోను అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఇవ్వడం పట్ల ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.